సార్ ఒక 65 years ఓల్డ్ పర్సన్ మనకి కాల్ చేయడం జరిగింది సార్. తన మనవుడిని కోడలు చూపించట్లేదట. యాక్చువల్గా కరోనా టైంలో తన కొడుకు చనిపోయాడట. ఈమె వేరే పెళ్లి చేసుకుందట. ఈ మనవుల్ని తీసుకొని వెళ్ళిపోయిందట. తన్ని కలవడానికి వెళ్తే కలవనీయట్లేదట. ఎక్కడున్నారో కూడా చెప్పట్లేదట. మన సలహా కోసం చేస్తారు సార్. మీరు చెప్పింది మంచి అంటే టఫ్ కేసు ఇది. జనరల్గా ఇలాంటి కేసెస్ ఎక్కువ ఎవరు కూడా డిస్కషన్స్ చేసింది నేను కూడా వినలేదు. బట్ మంచి క్వశ్చన్ అడిగారు మీరు. జనరల్గా తండ్రి తల్లి విడిపోయేటప్పుడు తండ్రి పిల్లల్ని చూడాలని వేస్తారు, లేకపోతే తల్లి పిల్లల్ని చూడాలని విజిటేషన్ రైట్స్ వేస్తారు కోర్టులో. అప్పుడప్పుడు పిల్లల్ని చూస్తానికి పర్మిషన్ వస్తుంది. తండ్రి చనిపోతే ఒకవేళ తల్లి మరొక వివాహం చేసుకొని ఈ పిల్లల్ని అటు తీసుకొని వెళ్ళిపోతే తండ్రి యొక్క తండ్రి తాతగారు పిల్లల్ని చూడొచ్చా అని అడుగుతున్నారు మీరు. అంతే కదా. ఖచ్చితంగా గ్రాండ్ ఫాదర్ విల్ హ్యావ్ గ్రాండ్ ఫాదర్ కూడా ప్రైమరీ రైట్స్ తల్లికి తండ్రికి ఉన్నా ఆ తర్వాత గ్రాండ్ ఫాదర్ కి కూడా రైట్స్ ఉంటాయి. ఇదే పిటిషన్ గ్రాండ్ ఫాదర్ కూడా వేసుకోవచ్చు. ఈ మధ్య ఇట్లాంటి కేసులు కూడా వెళ్తున్నాయి. చైల్డ్స్ బెస్ట్ ఇంట్రెస్ట్ ద పారమౌంట్ కన్సిడరేషన్ ఈస్ ద చైల్డ్స్ వెల్ఫేర్ అండ్ వెల్బీయింగ్. ఎప్పుడైతే గ్రాండ్ ఫాదర్ కి ఆ పిల్లవాడికి ఆ తండ్రి యొక్క చుట్టాలని కూడా తండ్రిని కూడా కలిస్తే మానసికంగా ఆయనకి ఎంతో బలం పెరుగుతుంది. ఫ్యూచర్లో ఆయన ఎదుగుతూ ఉంటాడు కాబట్టి ఎటువంటి డిప్రెషన్కి లోను కాకుండా ఉండాలి. కాబట్టి నేను నా మనవాడిని అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి. ఆయనకు ఒక మనోధైర్యం కలుగుతుంది దానివల్ల. లేకపోతే ఆ పిల్లవాడి డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసుకొని ఈ తాతగారు కూడా విజిటేషన్ రైట్స్ తీసుకోవచ్చు. ఇది చాలా మందికి తెలియదు. చాలా మంచి ప్రశ్న అడిగారు. దయచేసి ఇలాంటి వీడియోస్ 10 మందికి షేర్ చేయండి. ఇట్లాంటి అవేర్నెస్ పీపుల్లో క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ.